సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఏదైతే శాలరీలో ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్కి పిఎఫ్ అమౌంట్ కట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. ఆ పిఎఫ్ అమౌంట్ మన తరపున కంపెనీస్ వాళ్ళు పిఎఫ్ డిపార్ట్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆ అమౌంట్ మన పిఎఫ్ లెడ్జర్లో యాడ్ అవుతూ ఉండిద్ది. అయితే ఈ పిఎఫ్ని మనకైనా లైఫ్లో డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్లో ఏమైనా నీడ్స్ ఉన్నా, ఏమైనా అర్జెంట్ అవసరాలు ఉన్నా ఆ పిఎఫ్ అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అయితే కొత్తగా పిఎఫ్ రూల్స్ చేంజ్ అయినాయి. ఎప్పుడు ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, మీరు ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనేది వాటి గురించి పిఎఫ్ డిపార్ట్మెంట్ కొత్తగా గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో మనం ఈ వీడియోలో ఎంత అమౌంట్ను ఒక ఎంప్లాయీ డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు, డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు అనేది, ఏ పర్పస్ కోసం విత్డ్రా చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఈ యొక్క నీడ్ని, ఒక ఎంప్లాయీ యొక్క నీడ్స్ని పిఎఫ్ డిపార్ట్మెంటు త్రీ టైప్స్గా కేటగరైజ్ చేసింది. వాటిలో ఫస్ట్ వన్ ఎసెన్షియల్, సో అత్యవసరాలు, ఎసెన్షియల్ ఆర్ సోషల్ సెక్యూరిటీ. సెకండ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఆర్ రెనోవేషన్. సో ఈ కేటగిరీస్ కింద మనకు పిఎఫ్ బ్యాలెన్స్ని ఎంప్లాయీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎసెన్షియల్స్లో ఫస్ట్ ఏంటంటే ఇల్నెస్. సో హెల్త్ బాగోకపోతే, హెల్త్ అనేది మనోడికి ఎంప్లాయీకి కానీ బాగోకపోతే మ్యాక్సిమం 3 times డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. మ్యాక్సిమం 3 times ఫైనాన్షియల్ ఇయర్లో మన ఎంప్లాయీ విత్డ్రా చేసుకోవచ్చు. ఎంత అమౌంట్? 100% ఆఫ్ ఎలిజిబుల్ అమౌంట్, ఎలిజిబుల్ పిఎఫ్ బ్యాలెన్స్. 100% ఆఫ్ ఎలిజిబుల్ పిఎఫ్ బ్యాలెన్స్. ఈ ఇల్నెస్ వల్ల ఏమైనా ఇష్యూ వస్తే, హెల్త్ బాగా హాస్పిటల్ అడ్మిట్ అయితే, ఇన్సూరెన్స్లో సరిపోనప్పుడు ఈ ఇల్నెస్ పిఎఫ్ అమౌంట్ నుంచి మ్యాక్సిమం 3 times డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో 100% ఆఫ్ ఎలిజిబుల్ పిఎఫ్ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎలిజిబుల్ పిఎఫ్ బ్యాలెన్స్ అంటే మన టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్లో 25% ఎప్పుడు మన పిఎఫ్ అకౌంట్లో ఉండాలి. 75% మాత్రమే మనకి ఎప్పుడు కూడా ఎలిజిబుల్ అమౌంట్ అవుతుంది. 75% మాత్రమే ఎప్పుడు మనకి ఎలిజిబుల్ అవుతుంది. 20% ఎప్పుడు డిపార్ట్మెంట్లో మన పిఎఫ్ అకౌంట్లో ఉండాలి. ఒక ఎంప్లాయీ కంపెనీ రిజైన్ అయితే 12 months పాటు కంటిన్యూస్గా అన్ఎంప్లాయ్గా ఉంటే ఆ 25% కూడా కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. బట్ సర్వీస్లో ఉన్నప్పుడు లేదా లెస్ దాన్ 12 months అన్ఎంప్లాయిడ్గా ఉంటే ఓన్లీ 75% మాత్రమే ఎలిజిబుల్ పిఎఫ్ బ్యాలెన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇల్నెస్ కోసం మ్యాక్సిమం 3 times డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో విత్డ్రా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కోసం మ్యాక్సిమం 10 times డ్యూరింగ్ మెంబర్షిప్, ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే, నాట్ ఫైనాన్షియల్ ఇయర్. డ్యూరింగ్ మెంబర్షిప్ మ్యాక్సిమం 10 times ఎడ్యుకేషన్ కోసం. ఇది కూడా సేమ్ 100% ఎలిజిబుల్ పిఎఫ్ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. మ్యారేజ్, సో ఇల్నెస్, ఎడ్యుకేషను, మ్యారేజ్ ఏదైతే నెసెసరీ. సో మ్యారేజ్ కోసం మ్యాక్సిమం 5 times. చూడవచ్చు లైఫ్లో ఒకసారి కదా మ్యారేజ్ జరిగేది, 5 times ఎందుకు విత్డ్రా చేసుకుంటారంటే ఇవన్నీ కూడా, ఈ 3 కూడా సెల్ఫ్ ఆర్ ఫ్యామిలీ. సో తనకు కావచ్చు, తన వైఫ్ కావచ్చు, తన పిల్లలకు కావచ్చు. సో వీళ్ళకి ఎవరికైనా ఇల్నెస్ ఉన్నా, వీళ్ళకి ఎవరైనా ఎడ్యుకేషన్ కావాలన్నా, వీళ్ళకి ఎవరికన్నా మ్యారేజ్ పర్పస్ ఉన్నా కూడా ఇన్ని టైమ్స్ 3 times, 10 times, 5 times ఇలాగా మన పిఎఫ్ అకౌంట్లో ఏదైతే మన ఎలిజిబుల్ బ్యాలెన్స్ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా 100% మనం విత్డ్రా చేసుకోవచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్, సో మనకి ఒక ఇల్లు కొన్నాము, రెనోవేషన్ చేయాలి లేదా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, కొత్త ఇల్లు, ల్యాండ్ ఉంది. సో అలాగా ఇంటి కన్స్ట్రక్షన్ కోసం, ఇంప్రూవ్మెంట్ కోసం కావాలంటే మ్యాక్సిమం 5 times 100% ఆఫ్ ఎలిజిబుల్. సో మ్యాక్సిమం 5 times ఎలిజిబుల్ పిఎఫ్ బ్యాలెన్స్ని మనోడు విత్డ్రా చేసుకోవచ్చు డ్యూరింగ్ మెంబర్షిప్ పీరియడ్లో. సో ఇది ఎసెన్షియల్ కోసం, ఇల్లు కన్స్ట్రక్షన్. అదేవిధంగా ఏ కారణాలు ల్యాండ్ ఎవరికైనా బదులు ఇవ్వాలి లేదా అంతమంది అప్పులు ఉన్నాయి, సో స్పెసిఫిక్ కారణం లేకుండా మనం ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు
ఇది కూడా మ్యాక్సిమం 100% విత్డ్రా చేసుకోవచ్చు ఎలిజిబుల్ బ్యాలెన్స్లో. బట్ ఓన్లీ 2 times ఫైనాన్షియల్ ఇయర్. ఓన్లీ 2 times మాత్రమే ఆ ఎలిజిబుల్ బ్యాలెన్స్లో నుంచి 100% మనం ఏ కారణం చెప్పకుండా విత్డ్రా చేసుకోవచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్ అయితే 5 times ఉన్న మెంబర్షిప్ పీరియడ్. అదే మన రీజన్ చెప్పి ఇల్నెస్, ఎడ్యుకేషనా, మ్యారేజా అని చెప్పేసి మన యొక్క బ్యాలెన్స్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏదైతే మన భవిష్య నిధి పిఎఫ్ అమౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మన అవసరాల కోసం విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు దీని ప్రకారం మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దీని ప్రకారం ప్లాన్ చేసి లిమిట్ ఎక్సైడ్ అవ్వకుండా మీరు చూడండి. డ్యూరింగ్ మెంబర్షిప్ అంటే ఎంటైర్ ఎంప్లాయ్మెంట్ కెరియర్ మీరు చూసుకోవాల్సింది. దాని ప్రకారం ప్లాన్ చేసుకొని మీ పిఎఫ్ అమౌంట్ని అత్యవసరాలకు అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోండి. థ్యాంక్ యూ.